యూపీఏ 1 యూపీఏ 2 పాలనలు ముగిశాయి. మోదీ 1 పాలన నడుస్తోంది. దాని తర్వాత మోదీ 2వ పాలన వస్తుందని బీజేపీ అంటోంది. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా పార్టీని మరింతగా విస్తరించి ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసి తీరుతామని పార్టీ నాయకత్వం పంతంగా అంటోంది. అమిత్ షా నేతృత్వంలో పార్టీ శ్రేణులు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకుని పోవడంతో పాటు అవినీతి రహిత పాలన అందించిన మోదీయే మరోసారి ప్రధాని చేయండంటూ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో భాగంగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భారీగా మార్పులకు శ్రీకారం చుట్టడానికి అంతా సిద్ధంగా ఉంది. జూన్ నెలలో దానికి ముహూర్తం అంటున్నారు. ఇది ఏమైనా 2019 ఎన్నికల్లోనూ పార్టీని మరోసారి అధికారంలోకి తేవడమే అజెండాగా బీజేపీ పావులు కదుపుతోంది. మిషన్ 2019 దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రెండేళ్లు ముగిశాయి. ఈ రెండేళ్లలో బీజేపీకి మంచి మార్కులే పడ్డాయి. ఇంకా 3 ఏళ్లు ముందుకు నడవాలి. ఈ నడకే చాలా కీలకం. ఈ నడకలో ప్రతి అడుగు చాలా ముఖ్యం. ఒక్క తప్పటడుగు పడ్డానికి వీల్లేదు. ఆచితూచి అడిగేస్తూ 2019లో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలి. మరోసారి అధికారంలోకి వచ్చేలా పార్టీని బలోపేతం చేయాలి. ఇదే కమలనాథుల ముందున్న తక్షణ కర్తవ్యం. జయలలిత ఎన్నుం నాన్ చట్టపడి అమైకపెట్ట പിണറായി വിജയനായ ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ শ্রী সর্বানন্দ সোণোৱালে ঈশ্বৰৰ নামত শপত খাই কওঁ যে বিধি ద్వారా స్థాపిత భారতৰ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. వచ్చే 3 ఏళ్లలోనూ మరిన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో చాలా కీలకమైంది వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రావడం అంటే సగం భారతాన్ని గెలిచేసినట్లే. యూపీలో పాగా వేస్తే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీకి కొండంత బలాన్నిచ్చింది. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ 71 స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన స్థానాన్ని పదిలపరుచుకోవాలి అంటే మాటలు కాదు, ఈ ఆలోచననే కేంద్ర బిందువుగా చేసుకున్న బీజేపీ వ్యూహకర్తలు ఉత్తరప్రదేశ్కు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పాటే ఈ 2 ఏళ్లలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులను పరిగణలోకి తీసుకుని అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ప్రక్షాళన చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తులు ఈ పాటికే పూర్తయ్యాయని అంటున్నారు. ప్రక్షాళన అంటే పార్టీలోని సమర్థ నేతలు కొందరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, అలాగే ప్రభుత్వంలో అంతంత మాత్రంగా పనితీరు ప్రదర్శించిన కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించటం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, జాతీయ స్థాయికి ఎదిగిన వారికి వారి వారి సొంత రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం వంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. भारतीय जनता पार्टी की सरकार बने 14 वर्षों का वनवास उत्तर प्रदेश में पूरा हो गया है। बहनों भाइयों, यही अपील करने आया हूं, यह वनवास अब समाप्त होना चाहिए। 14 वर्ष तक तो मर्यादा पुरुषोत्तम भगवान राम का भी वनवास नहीं रहा है, इसलिए भाजपा का भी यह वनवास उत्तर प्रदेश की राजनीति में समाप्त होना चाहिए और उत्तर प्रदेश में भारतीय जनता पार्टी के स्पष्ट बहुमत की सरकार बननी चाहिए। ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం సాగిస్తే పార్టీకి లాభదాయకంగా ఉంటుంది అనేది పార్టీలోని ఓ వర్గం భావన. ఎందుకనంటే ఉత్తరప్రదేశ్ ను అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని సమాయత్తపరిచే కీలక బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కి సలహాదారుగా ఉన్న సంగతి తెలిసింది. మోడీని నితీష్ ని విజయాల బాట నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ ను యూపీలో గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. యూపీలో ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఒకరిని యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చునని కాంగ్రెస్ లో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై పార్టీ అధిష్టానం గాని పార్టీ ఉత్తరప్రదేశ్ నేతలు గాని
ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఒకవేళ ప్రియాంక గాంధీని ప్రకటిస్తే మాత్రం అనుభవజ్ఞుడైన రాజ్నాథ్ సింగ్ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అన్నది బీజేపీ వ్యూహకర్తల అభిప్రాయం. రాజ్నాథ్ సింగ్ను ఇలా యూపీ వైపు పంపడం ఓ ఎత్తైతే, ఉత్తరప్రదేశ్కు చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు వచ్చే జూన్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వీలైనంత పెద్దపీట వేయాలి అన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి ఆస్కారం ఇవ్వాలి అంటే మరో రాష్ట్రానికి కోటా తగ్గించాలి. ఆ మధ్యన జరిగిన ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. అక్కడ ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఆ రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు వచ్చే విస్తరణలో ఉద్వాసన పలికి వారిని పార్టీకి బదిలీ చేయవచ్చని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్తో పాటు మున్ముందు జరిగే ఎన్నికల్లో గుజరాత్ తరహాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరునే ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని బీజేపీ భావిస్తోంది. 2 साल हो गए मेरे प्यारे भाइयों बहनों, यह उत्तर प्रदेश का सांसद आज सर झुका करके अपना हिसाब देते समय मेरे उत्तर प्रदेश वासियों, मैं आपसे पूछना चाहता हूं, क्या कभी भी 2 साल में आपने कोई खबर ऐसी सुनी है कि जिसमें मोदी सरकार ने 1 रुपया खाया हो? पूरी ताकत से बताओ भाइयों। हमारे विरोधियों ने भी कोई आरोप लगाया है? किसी अखबार में छपा है? किसी टीवी ने दिखाया है? आपको किसी ने सुनाया है? भाइयों बहनों, 2 साल पहले किसी की हिम्मत नहीं थी कि लाखों लोगों के बीच खड़ा होकर के अपने हिसाब दे सके और जनता से पूछ सके. తాజాగా 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అధికారంలోకి రావడం బీజేపీకి పెద్ద బూస్ట్. সকলোতে আনন্দ সৰ্বানন্দ, অসমৰে আনন্দ সৰ্বানন্দ, সকলোতে আনন্দ সৰ্বানন্দ, অসমৰে আনন্দ সৰ্বানন্দ, ফুৰিল পদুম ফুৰিল আহিল বিজেপি, বলিল বতা বলিল এয়া বতাহ খননি. అసోం ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి సోనోవాల్ను పంపించారు. ఆయన ఖాళీ చేసిన కేంద్ర మంత్రి పదవిని ఎవరో ఒకరికి కట్టబెట్టాలి. మంత్రివర్గం పనితీరుపై ఇటీవల ఓ సర్వే సంస్థ రూపొందించిన నివేదికలో కొందరు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగాలేదని తేలింది. ఆ జాబితాలో ఉన్న వారికి పార్టీ పదవులు అప్పగించి వారి స్థానంలో పార్టీలోని ఉత్సాహవంతులను నియమించాలని ఆలోచిస్తున్నారు. తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా మోడీ భావిస్తున్నట్టు బోగట్టా. రాజకీయ విజయాలు యూఎస్పీ కాదు. రాజకీయ విజయాలకు ఆధారభూతమైనటువంటి పునాదులు ఏవైతున్నాయో అవి అభివృద్ధి అనేదే పరిపాలన రంగంలో యూఎస్పీ. గుజరాత్ను ఎన్ని రాజకీయ ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని సవాళ్ళున్నా తొడకకుండా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు. అదే పద్ధతిలో దేశం ముందు ఉండేటువంటి సవాళ్ళకు కూడా, ప్రపంచంలో ఉండేటువంటి సవాళ్ళకు కూడా ఎదుర్కొనే ధీటైనటువంటి వ్యక్తిగా నిలబడతాడు అని అభివృద్ధి గంగను ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి తీసుకొస్తారు అనేటువంటి ఉద్దేశంతో యువకులు అందరూ, అన్ని వర్గాలు ముందుండి గెలిపించాయి. ఈ గెలుపు పర్యవసానమే తప్పిస్తే ఈ గెలుపు ఆధారం కాదు. కాబట్టి అభివృద్ధే మోదీ గారి మంత్రం, అభివృద్ధే మోదీ గారి పిలుపు. భారతదేశ అభివృద్ధి 125 కోట్ల ప్రజల అభివృద్ధి. వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెబ్దుల్లా, మేనకా గాంధీ, కల్రాజ్ మిశ్రా, రాజ్ కృపాల్ యాదవ్ పనితీరు పట్ల ప్రధాని కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
అయితే వీరిలో బండారు దత్తాత్రేయకు తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయన పదవి పదిలమే అంటున్నారు. పార్టీ విజయాల కోసం కష్టపడ్డ వారికి ప్రమోషన్ ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ కోటాలో ఏపీకి చెందిన రామ్మాధవ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, అసోం ఎన్నికల్లో పార్టీ విజయాల్లో రామ్మాధవ్ కీలక పాత్ర పోషించారని పార్టీ భావిస్తోంది. 2018లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై అధిష్టానానికి అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ను ఆ పదవి నుంచి తప్పించి ఆమె స్థానంలో చురుగ్గా వ్యవహరించే పటేల్ కులస్తులనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని ఆలోచిస్తున్నట్టు హస్తిన వర్గాల బోగట్ట. పటేళ్ల ఉద్యమ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం అభివృద్ధి ఎజెండాతోనే ముందుకు సాగాలని అనుకుంటోంది. మరో 3 ఏళ్లలో పార్లమెంటు ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనంగానే ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలహీనతలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకోకుండా మరోసారి కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచన. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా పార్టీని మరింతగా విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది కూడా. ఇటీవలి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో ఓటు బ్యాంకు పెంచుకున్న బీజేపీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాతుకుపోవాలని చూస్తోంది. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలపైన దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ 2019 ఎన్నికల నాటికి ఏపీలో సొంతంగా ఎదగాలని కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఉంటాయని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అంటున్నారు. ఈవేళ కోరమండల్ బెల్ట్లో భారతీయ జనతా పార్టీని విస్తృతపరచాలనేది కేంద్ర పార్టీ యొక్క ఆలోచన. ఏదైతే మా యొక్క అధ్యక్షులు అమిత్ షా గారు అధ్యక్షులైన ప్రథమ సందర్భంలోనే దక్షిణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని విస్తరింపచేయాలి. ఈవేళ దానిలో భాగంగానే కేరళలో 15% ఓట్లు వచ్చినాయి. అలానే వెస్ట్ బెంగాల్లో 20% ఓట్లు వచ్చినాయి, 20% ఓట్లు వచ్చినాయి. మనం తమిళనాడులో మన శాతాన్ని పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈవేళ అస్సాం నెగ్గినటువంటి విధం ఏదైతే ఉందో ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి గెలుపు భారతీయ జనతా పార్టీకి, ఒక సిద్ధాంతపరమైనటువంటి గెలుపు భారతీయ జనతా పార్టీ. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఈవేళ విస్తరించేటువంటి పార్టీ. అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలి, అది స్టార్ట్ అయింది. అటు తెలంగాణలో కూడా బీజేపీ బలోపేతానికి కసరత్తులు చేస్తోంది. రానున్న కాలంలో తెలంగాణలో పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీయే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని భరోసాగా ఉన్నారు ఆయన. ఇప్పుడు సంస్థాగతంగా పూర్తిగా మా పార్టీ తెలంగాణలో సిద్ధమైంది. జాతీయ పార్టీ కూడా తెలంగాణ పైన దృష్టి పెట్టడం కోసం నిర్ణయించింది. మరి గత 2 సంవత్సరాల క్రితం అనుకున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మరి దృష్టిని పెట్టలేకపోయింది. మరి దానికి తోడు తెలంగాణలో వాతావరణం కూడా బీజేపీ కాదు, ఏ పార్టీ కూడా, టీఆర్ఎస్ ఇతర ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఇప్పటి వరకు ఏర్పడలేదు. అన్ని పార్టీల నుంచి పార్టీ ఫిరాయించి పోతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు ఏ రకమైనటువంటి ఫిరాయింపుల యొక్క దాడికి మరి ఇబ్బంది గురి కాకుండా నిలబడ్డాన్ని తట్టుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీఆర్ఎస్కు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రోజు రోజుకు కుంచుకొని పోయి కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో లేదనే విషయం రోజు రోజుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలోనూ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు అంటున్నారు. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ప్రతి పదం ఏదైతే వాగ్దానంగా మనం మాట్లాడామో దాన్ని అమలు చేసి తీరుతాము. తెలంగాణ విషయంలో సమస్య ఉంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎంతైతే సహకరించాలో
అనేక విషయాల్లో సహకరించట్లేదు. ఎంతైతే కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి విషయంలో ఒక తోడ్పడాలో, తోడుగా ఉండాలో అది ఉండట్లేదు. రాజకీయమైనటువంటి ప్రచారానికి విలువనిస్తున్నది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని అపప్రచారం చేయడం వల్ల పునాదులు గట్టిపడతాయనేటువంటి పద్ధతిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అక్కడ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కేంద్రంలో అటు రాష్ట్రంలో పోరాటం చేస్తుంది, ముందుకెళ్తుంది. వచ్చే 3 ఏళ్లలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో గతంలో కన్నా పార్టీ ప్రాబల్యాన్ని పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎదగడం కోసం అవసరమైతే టీడీపీతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు ఇప్పటికే అనుకున్నారు. దానికి పార్టీ నాయకత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందిందని అంటున్నారు. ఆ ధైర్యంతోనే ఏపీ బీజేపీ నేతలు మిత్రపక్షమైన టీడీపీపై నిప్పులు చెరగడం మొదలుపెట్టారు. బీజేపీ ఇచ్చిన నిధులను తమ సొంత పథకాలకు ఖర్చు చేసి బీజేపీ ఏమీ ఇవ్వడం లేదన్నట్టుగా టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నది ఏపీ బీజేపీ నేతల ఆరోపణ. మరోపక్క కేంద్రంలో 2019లో కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి చేతిలో దేశం చాలా భద్రంగా ఉంది. మరి సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఇస్తున్నారు. ఖచ్చితంగా 2019లో దేశ ప్రజలు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ ఆశీర్వదించి భారీ మెజార్టీ ఇస్తారనేటువంటి విశ్వాసం ఉంది. దానికి సంబంధించే ఇప్పటి నుంచే మేము ప్రజల మధ్యకు వెళ్ళి మరి ఈరోజు ప్రతిపక్షాలు దేశ అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకుంటున్నారు. పార్లమెంటులో ఏ బిల్లు పాస్ కాకుండా దేశంలో ఈరోజు ఆర్థిక సంక్షోభం తీసుకురావాలని, కరువు రావాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి కోపంతో దేశం మీద శాపాలు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు అనేక పార్టీలు చేస్తున్నటువంటి వైఖరి చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా 2019లో ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దేశంలో ఆయన తీసుకుంటున్నటువంటి అనేక చర్యల కారణంగా మంచి ఫలితాలు మనకు వస్తాయి. ఒక పక్క కాంగ్రెస్ ను ఒక్కో రాష్ట్రం నుంచి ఖాళీ చేయించడం, మరోపక్క తమ బలాన్ని ఒక్కో రాష్ట్రంలోనూ పెంచుకోవడం అనేది బీజేపీ ఎజెండాగా పెట్టుకుంది. ఈ ఎజెండాతోనే అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశంలో బీజేపీ 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. 2 ఏళ్లు తిరిగేసరికి బీజేపీ మరో 6 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. వీటిలో ఈశాన్యంలోనే అతి పెద్దదైన అసోంను కైవసం చేసుకోవడం బీజేపీ చరిత్రలోనే ఘన విజయమని పార్టీ అంటోంది. మనము 7 రాష్ట్రాల అధికారులు ఉంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 6 రాష్ట్రాలు అదనంగా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ కైవసం చేసుకునే రాష్ట్రాలు 6 రాష్ట్రాలు. అంటే మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీ 13 రాష్ట్రాల్లో మన అధికారంలో కొనసాగుతున్నాం. మోదీ గారు ప్రధానమంత్రి కాకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి వారు అధికారంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాలు ఇవాళ కోల్పోయినదంటే ఇవాళ దాదాపు వారు చిన్న రాష్ట్రాలు మేఘాలయ, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాలకు ఇవాళ 6 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అని ఏ విధంగా ఇవాళ మోదీ విధానాలు దేశంలో ప్రభావితం చేస్తున్నాయో ప్రజలను మనం అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అస్సాం. అస్సాం రాష్ట్రంలో బీజేపీ విజయం అనేది ఒక చరిత్రాత్మక విజయం. మరో 3 ఏళ్లు, మరో 3 అడుగులు. ఆ 3 అడుగులు కూడా బీజేపీని మరో దఫా అధికారంలోకి తీసుకొచ్చే విధంగానే ముందుకు పడాలని బీజేపీ అనుకుంటోంది. అందుకోసం సర్వశక్తులు వడ్డాలని పార్టీ శ్రేణులకు నూరిపోస్తోంది. కింది స్థాయిలో ఉండేటువంటి పెన్షన్స్ విషయంలో కావచ్చు, మహిళల యొక్క సమస్యలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ కావచ్చు, మౌలికమైనటువంటి వసతులు కావచ్చు, వీటన్నిట్లలో ఏ రంగంలో చూసినా కానీ క్లియర్గా ఒక లాంగ్ విజన్తో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో వీటిని ఇంప్లిమెంటేషన్ ఇంకా పర్ఫెక్ట్ కిందికి పోతుంది. కాబట్టి
వాటిని ప్రజలు అర్థం చేసుకొని ఇప్పటికే అర్థం చేసుకుంటున్నారు. ఇంకా అర్థం చేసుకొని 2019లో తిరిగి మోడీ గారిని ఎన్నుకోవాలి, మోడీ గారే సరైనటువంటి నాయకుడు అనేటువంటి దృష్టిలో ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా ఉంటారు. తిరిగి బీజేపీని గెలిపిస్తారు. మిషన్ 2019 ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త నినాదం కావాలన్నది అమిత్ షా ఆదేశం. నరేంద్ర మోడీ కల కూడా అదే. మరి ఆ కలను పార్టీ కార్యకర్తలు నిజం చేయడానికి ఎంతగా శ్రమిస్తారో చూడాలి. దాన్ని మించి దేశ ప్రజలు మోడీకి ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి. ఎందుకనంటే అంతిమంగా అధికారాన్నిచ్చి ఆశీర్వదించేది ప్రజలే కదా. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తే, ప్రజా పాలన అందించి అందరినీ రంజింపచేస్తే వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కష్టమేమీ కాదు. అయితే ప్రజలను మెప్పించడానికి, ఆనక వారిని ఒప్పించడానికి కూడా ప్రభుత్వంలో ఉన్నవారికి బోలెడు ఓర్పు ఉండాలి. తాము తీసుకునే నిర్ణయాల్లో విసమెత్తు పొరపాటు లేకుండా చూసుకోవాలి. చిత్తశుద్ధితో అన్నీ చేస్తున్నామన్న భావన ప్రజల్లో కలిగేలా చేసుకోవాలి. మరి బీజేపీ ఆ దిశగా ముందడుగు వేస్తుందా? దీనికి సమాధానం 2019లోనే తెలుస్తుంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.